నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. పటాన్చెరు సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆహ్వానించిన పూజారులు. ఏడూరు నగరంలో ఇందిరా మహిళా భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ చియర్స్. సామాన్యులపై పనుల భారం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టామన్న వరంగల్ మేయర్ గుండు సుధారాణి. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఫీజు రియంబర్మెంట్స్ కింద పెండింగ్ లో ఉన్న 8,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే 100 బీసీ కాలేజీ హాస్టళ్లు, 119 బీసీ గురుకులాలు మంజూరు చేయడంతో పాటు బీసీ గురుకుల పాఠశాలలో 20% సీట్లు పెంచాలని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన బీసీ విద్యార్థి సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఏప్రిల్ 3న తరగతులు బహిష్కరించి కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతులు కబర్దా. బీసీ విద్యార్థులు చదువుకుంటే ఓరుస్తలేరు. విద్య మీ ఇళ్లకి వెళ్ళిస్తున్నా కోట్ల కోట్లు, 100,000 కోట్లు, లక్షల కోట్లు రాష్ట్రాన్ని లూటీ చేసి దగా చేస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి లోపల పోటీ పడుతున్నారు. అసలు ఇప్పుడు మేము ఫీజుల రియంబర్స్మెంట్ కాదు, ఇక ముందు పోరాటం అవినీతి వ్యతిరేక పోరాటం. అవినీతి ఎంత పరకాష్టం చేరుకుందంటే దుర్మార్గులు రాష్ట్రాన్ని భూముల విద్యార్థుల కష్టాలు ఫీజులు రాక, కోర్సులు చదువులేక, కోర్సు అయిపోయినాక సర్టిఫికెట్లు ఇవ్వక వాళ్ళు రెడ్డి సర్కార్ను ఈ బషీర్బాగ్ వేదిక నుండి హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల జీవితాలతో చెలగాడం అనేటువంటి మీ నిరంకుశ ద్రోహ వైఖరిని, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సామూహికంగా ఎదిరించకపోతే మరి ఇంత తెలివికల్ల సమాజం అయినప్పటికీ మనం మోసపోయేటువంటి పరిణామ క్రమంలో మన పిల్లల భవిష్యత్తు కూడా మనలాగా మోసపోయేటువంటి దుస్థితి దాపురించకూడదు అనంటే మనం ఒక శక్తిగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది అనంటే పటాన్చెరు చైతన్యనగర్ లో శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథులుగా రావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మాజీ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, నరసింహలాచారి పంతులు, శ్రీనివాసాచారి పంతులు తదితరులు ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఏటూరు నగరం మండల కేంద్రంలో నిర్మాదర్శలో ఉన్న ఇందిరా మహిళా భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, డయాలసిస్ సెంటర్ ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఇక మళ్ళీ రాదు, మళ్ళీ ఈ అవకాశం ఇంకొకరికి రాదు. ఇప్పుడు మీరేమైతుంది, మీరు కట్టుకున్నారనుకో ఇంకొక పేదవాడికి అవకాశం వస్తుంది. ఇప్పుడు నువ్వు కట్టుకున్నావు అనుకో, మేము పోయి మాకు ఇచ్చిన ఇల్లంతా అయిపోయింది, మాదంతా ట్రైబల్ ఏరియా, అందరూ పేదోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అడిగితే ఇస్తారు వాళ్ళు నన్ను ఏమంటారు. ఇప్పుడు కొంచెమే కదా ఇంకొకరు ఎవరు మీరు ఎక్కడ వరంగల్ మేయర్ గుండు సుధారాణి కౌన్సిల్ సమావేశం అనంతరం మాట్లాడుతూ
1,040 కోట్ల అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సామాన్యులపై పన్నుల భారం లేకుండా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు. కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో బడ్జెట్ ఆమోదించబడిందని, పన్నులు, గ్రాంట్లు మరియు కేంద్ర రాష్ట్ర నిధులతో ఈ బడ్జెట్ను రూపొందిస్తున్నట్లు వివరించారు. చివరి బడ్జెట్ సమావేశానికి ఈ బడ్జెట్లో దాదాపు 1,040 కోట్ల 58,75,000 రూపాయలతోటి అంచనాలతోటి రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. సామాన్య ప్రజలపై ఎటువంటి పన్నుల భారం లేకుండా పెట్టినటువంటి బడ్జెట్ ఇది. అందరికీ అనుకూలమైన బడ్జెట్, వాస్తవాలకి అనుకూలంగా ఉండేటువంటి బడ్జెట్. దీన్ని కల్పనలతోటి కానీ వేరేతోటి కానీ కాకుండా వాస్తవంగా ఉండేటువంటి బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అందరి సభ్యుల ఆమోదంతో ఈ బడ్జెట్ తీర్మానం చేయడం జరిగింది. దీనికి ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా ఈ బడ్జెట్ని రూపొందించడానికి సహకరించినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్, గౌరవ కలెక్టర్ చాహత్ గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున హృదయం. అంటే ఈరోజు మనకి భారం పడకుండా చేసినటువంటి బడ్జెట్ అందరికీ కూడా అందుబాటులో ఉండేది. ఈరోజు స్లమ్ ఏరియాస్లో కూడా ఎక్కడికి వెళ్ళండి మీరు, రోడ్స్ ఉంటాయి, డ్రైన్స్ ఉంటాయి, వాటర్ సప్లై ఉంది. దాదాపు ప్రతి డివిజన్లో కూడా 70% వరకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు ఉన్న డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళే విధంగా మేము వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. రైతులకు ఇచ్చిన హామీలో అమలు చేయాలని రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రుణమాఫీ పూర్తి కాలేదని, రైతు భరోసా నిధులు ఆలస్యమవుతున్నాయని, పంటలకు బోనస్ ఇవ్వడం లేదని విమర్శించారు. రైతు విద్యార్థులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 28న కరీంనగర్లో రైతుల మహాగర్జన సమరభేరి సభ నిర్వహిస్తామని తెలిపారు. వివిధ వర్గాల కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లోపల పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహించింది. 2 లక్షల రుణమాఫీకి చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం 30% మాత్రమే పూర్తి చేసి మిగతా 70% రుణమాఫీకి నిధుల ఊసేస్తున్నది. ఈ బడ్జెట్ లోపల రైతు భరోసా నిధులు కూడా అరకొరగా విడుదల చేసి ఎకరం అనే ఎత్తురు. అంతకుముందు 2 సార్లు కొట్టిర్రు. ఇప్పుడు కూడా ఇది కంటిన్యూగా వేసుకుంటూ ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. ఇది కూడా ఇప్పుడు పంట కోతలకు 1,00,000 మందికి నిర్వహించే ఈ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కనువిప్పు కలిగే విధంగా ఏది రాష్ట్ర రైతాంగం పట్ల ఉండే వారి ఆవేదనను అర్థం చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మేము స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఈ మహాధర్మ పోరాటానికి పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో వాత్సల్య కాలేజ్ విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడి, పొడి చెత్త వేరు చేయడం, కంపోస్టు తయారీ విధానాలను అధికారులు వివరించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. తడి పొడి చెత్తను వేరు చేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. తడి పొడి చెత్తను వేరు చేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. తర్వాత ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, ఇండియా క్లైమేట్ కంట్రోల్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. తర్వాత ఈకో క్లబ్ వారి ఆధ్వర్యంలో వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మా విద్యార్థులు ఈకో క్లబ్లో భాగంగా ముత్తిరెడ్డి గూడెం గ్రామాన్ని ఎంచుకొని గ్రామ సర్పంచ్ తోటి, తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ ఉప సర్పంచ్ మల్లేష్ గారికి, తర్వాత సెక్రటరీ కృష్ణయ్య గారికి, తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ మురళి గారికి, తర్వాత ఇక్కడ నిచ్చేసిన అతిథులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ఈకో క్లబ్ లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త, ఈ వర్మీ కాంపోస్ట్ అసలు ఏం చేస్తారు, ఈ డబ్బాలలో పెట్టుకుంటారు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఈ డబ్బాలు ఇస్తారు మనకి, ఈ డబ్బాలలో వేసి ఇమ్మంటారు. డబ్బాలలో వేసి తీసుకుని ఏం చేస్తారు అనేది ప్రజలకు అవగాహన లేదు. ఎందుకంటే వేసి ఇమ్మంటారు, వేసి ఇస్తున్నాం అనుకుంటారు. అదే వేయాల్సిన డబ్బాలు తడి చెత్తలో వేయాల్సింది తడి చెత్తలో వేయరు. నాంపల్లి అంబార్కీ భవన్ వద్ద రాష్ట్ర బార్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం అందిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 145ను వెంటనే రద్దు చేయాలని, వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములు ఇచ్చిన అనుమతుల నిబంధనల ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు శాంతియుతంగా మౌన దీక్ష కొనసాగిస్తామని రాష్ట్ర బార్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు.
బార్ల పక్కన బెల్ట్ షాపులు రిజిస్టర్ లీజ్ డీడ్ లేకుండా రిజిస్టర్ లీజ్ డీడ్ పర్మిట్ రూమ్లు బెల్ట్ షాపులు మా న్యాయమైన సమస్యలను వాళ్ళ యొక్క న్యాయమైన సమస్య కృష్ణ యూనిఫైడ్ కౌన్సిల్ నిర్వహించిన నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ లో పెద్దపల్లి జిల్లా గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించారు. టి అభ్యన్ సాయి 27వ ర్యాంక్, మనీశ్వర్ సాయి 28వ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్స్ అందుకోగా ఆద్యశ్రీ, సాయి నిహాల్, జస్వంత్ కూడా గోల్డ్ మెడల్ సాధించారు. విద్యార్థుల విజయంపై చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీదేవి, ప్రిన్సిపల్ విజయ్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు. A pleasant morning to everyone. I am Jashwant of class 2 from Amar Gayatri Vidyaniketan School, Amarnagar, Peddapalli. Not only academics, our school encourages us to attempt Olympiad exams, and I have achieved 3 gold medals in Olympiad exams in this year. In that Olympiad exam, we have attempted too many logical questions, subject-related questions, and additive questions. I am thanking our management, teachers, those who supported and gave opportunity to attempt national level. స్టేట్ లెవెల్ ర్యాంక్స్ అదేవిధంగా గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. దాంట్లో అభియాన్ సాయి స్టేట్ లెవెల్ 27వ ర్యాంకు అండ్ మీనేశ్వర్ సాయి 28వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా ఆద్యశ్రీ, సాయి నిహాల్ అండ్ జస్వంత్, శ్రీయాన్స్ వీరు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ విధంగా నేను పిల్లలు సాధించినందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ విధంగా మా స్కూల్లో రెగ్యులర్ అకాడమిక్ పరమైన ఎడ్యుకేషనే కాకుండా అదర్ యాక్టివిటీస్లో వాళ్ళకు టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్స్లో సంబంధించినటువంటి నేర్పడం మూలాన్నే ఈ విధంగా సాధించారని నేను భావిస్తున్నాను. ఈ విధంగా రాబోయే కాలంలో చిన్నారు ఇంకా మంచి ప్రతిభను చూపించి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా రాణించాలని వారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆలరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ వీలాయలపై అనుచిత విమర్శలు చేస్తే సహించమని హెచ్చరించారు. కరోనా సమయంలో ఆయన ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్కులు, అంబులెన్స్ వంటి సేవలు అందించారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులకు సరైన నిధులు ఇవ్వకుండా అవమానించారంటూ విమర్శించారు. తన గెలవంగానే ఇక్కడ మండలానికి పెట్టడం జరిగింది. అదేవిధంగా మాకు గ్రామాలకు ఎమ్మెల్యే గారు పరపక్షంగా మాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఫండ్ పెట్టలేదని తప్పుడు ఆరోపణ చేసి వారి యొక్క మూర్ఖత్వానికి ముఖ్యంగా ఏంటంటే పల్పు అహంకారంతో మాట్లాడిన మాటలకు ఈరోజు మేము వారి మాటలను ఖండిస్తున్నాం. మనకు ఎమ్మెల్యే గారు గెలవగానే ఆత్మకూరు గ్రామానికి మనకు 3,50,00,000 ఆత్మకూరు హెడ్ క్వార్టర్ కు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆత్మకూరు మెయిన్ రోడ్ నుంచి విలేజ్ లోపలికి పోయేందుకు 1,73,00,000 మంజూరు చేశారు. 50 రూపాయలు అడుకొని కళ్ళు తీసుకుపోయి హైదరాబాద్ అమ్ముకొని మళ్ళీ వచ్చినాక ఇచ్చినోడు ఇవాళ మరి ఆయనకు అన్ని ఎకరాలు ఎట్లా వచ్చినాయో ఒకసారి కూడా ఆయన ఆలోచించుకోవాలని నేను చెప్తున్నా. ఇదే కాకుండా టీఆర్ఎస్ కు తోడు బీజేపీ వాళ్ళు కూడా ఎమ్మడిండి ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాలకు ఎంతో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక మీరు విమర్శలు చేస్తాం సరైనది కాదు. మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఉండాలని హెచ్చరిక చేస్తున్నాం.
కొండమన్నెపల్లి మండల కేంద్రంలో పశువుల సంత వేలం ఈసారి హోరాహోరీగా సాగి రికార్డు స్థాయికి చేరింది. ప్రభుత్వం నిర్ణయించిన 1.26 కోట్ల అప్సెట్ ధరకు బదులుగా వేలం 3.80 కోట్లకు ముగిసింది. జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో కలవకుర్తికి చెందిన బర్కాల భాస్కర్ రెడ్డి అత్యధిక ధరకు సంత హక్కులు దక్కించుకున్నారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా కొండమల్లపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు పశువుల సంత వేలం నిర్వహించడం జరిగింది. దాంట్లో మనము గత సంవత్సరం 2025-26 సంవత్సరం అప్పుడు వేలంపాట నిర్వహించగా అప్పుడు 1,22,50,000 పాడిన వేలంపాటను ఈసారి ఆ వేలంపాటను అనుసరించి మనము ఉజ్జాయింపు ధర ఇవ్వగా వేలంపాట యొక్క అప్సెట్ ప్రైస్ తోటి మొదలు పెడితే సర్కారు వేలంపాటని అనుకొని మొదలు పెడితే అందరూ ఈరోజు మేము ఒక ప్రకటన ద్వారా అందరూ ప్రజలకు తెలియజేసి గ్రామంలో టామ్ చేసి మేము గతంలో చేసినాం, అవి వర్కౌట్ అవుతా కానీ అవన్నీ విశ్లేషించుకొని వేలములో పాట పాడి సీఎం దగ్గర కల్లకుర్తి హర్మాన్ నగర్, ఇంటి పేరు వర్కాల భాస్కర్ రెడ్డి సన్ ఆఫ్ రామరెడ్డి. మాకు సీఎం మన ఫ్యామిలీకి ఎలాంటి బంధుత్వం లేదు. మా ఇంటి పేరు వర్కాల. మాకు అలాంటి ఏంది లేదు. సీఎం గారితో కానీ ఎవరితో కానీ మా కల్లకుర్తి ఎమ్మెల్యే గారితో పరిచయం మాకు, కానీ ఇక్కడ కూడా మాకు ఎవరితో పరిచయాలే లేవు. ఎవరు కూడా కలవపోయేది మాకు ఎప్పుడైనా వచ్చినా కూడా ఎవరు అవన్నీ లేదు, ఎవరితో పరిచయాలు లేదు. మేము వేలములో ఓపెన్ వేలం అని టెండర్ ప్రకటన చేసారు, వచ్చినాం వేలములో పార్టిసిపేట్. ఓకే, థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లోని డాల్ఫిన్ హాస్పిటల్ ను సినీ నటి మహరిన్ ఫిర్జాదా ఘనంగా ప్రారంభించారు. మహిళలు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞుల వైద్యుల సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. గర్భధారణ సంరక్షణ, ప్రసూతి సేవలు, శిశు సంరక్షణ వంటి సమగ్ర వైద్య సేవలు ఒకే చోట అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకతగా పేర్కొన్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు కరీంనగర్లో డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఓపెనింగ్ జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను దాట్ ఇట్స్ మై ఆనర్ టు బీ హియర్, టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎనీథింగ్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ మొత్తం హాస్పిటల్ చూశాను, చాలా మంచి హాస్పిటల్, వెరీ వెరీ హై క్వాలిటీ టెక్నాలజీ, వెరీ గుడ్ రూమ్స్, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మనకి కౌన్సిలర్ సపరేట్గా ఉంటుండ్రు, మనకి డాక్టర్స్ సపరేట్గా, డిఎం నియోనటాలజిస్ట్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ 24/7 రౌండ్ ద క్లాక్ ఉంటుండ్రు. ఎప్పుడన్నా ఏ సర్వీస్ కన్నా అవైలబుల్ ఉంటుందండి. థ్యాంక్ యూ. సో ఈ సర్వీసెస్ని కరీంనగర్ ప్రజలందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఇది ప్రారంభించడం జరిగింది. దానికి మన మెహరీన్ మేడం కూడా రావడం చాలా సంతోషకరం అండి. రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలోని శ్రీ దండుగంగమ్మ ఆలయంలో ప్రతి ఏడాది ఉగాది తర్వాత అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఉప్పలపాటి బాలకృష్ణ తెలిపారు. గ్రామ పొలిమేర నుండి తాడిబద్దలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి ఉయ్యాల వేయడం ప్రత్యేక సాంప్రదాయమన్నారు. డప్పు వాయిద్యాలతో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో స్వాగతం పలుకుతారని చెప్పారు. అనంతరం అమ్మవారి తీర్థ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. తల్లి మా గ్రామ వెలువెలిపోయిన దండుగంగమ్మ తల్లి జాతర మేమందరం ఏటా ఆనందదాయకంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో నిన్న జాతర మహోత్సవాలు గరగలతో ఆనందదాయకంగా జరిపించి తాటిపెట్లు కొట్టి తెచ్చి ఇక్కడ ఉయ్యాల వేయించి అందరికీ ఆనందదాయకంగా పండగ జరుపుకొని మరుసటి రోజు ఈ దండుగంగమ్మ జాతర ఆనందదాయకంగా ఎంతో ఉత్సాహంగా ఊరి ప్రజలందరూ జరుపుకుని ఈ దండుగంగమ్మ దివ్య ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ కలగాలని కోరుకుంటూ జై దండుగంగమ్మ. నారాయణపేట జిల్లాలోని 44 పెట్రోల్ డీజిల్ బంకులను పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలించగా 75% బంకులలో సరిపడ నిల్వలు ఉన్నట్లు తెలిపారు. మిగతా బంకులకు ఆయిల్ ట్యాంకర్లు రాత్రిలోగా చేరునున్నట్లు యజమానులు తెలిపారు. జిల్లాలోని 8 ఎల్పీజీ ఏజెన్సీలో కూడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండగా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026లో కార్మిక శాఖకు 1000 కోట్లు కేటాయించడం హర్షణీయమని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు కొలుకురి నరసింహారెడ్డి అన్నారు.
కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయించినందుకు కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణను ఏకపక్షంగా అమలు చేసి మాలలకు విద్యా ఉద్యోగ అవకాశాలను దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ది నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్రావు ఆరోపించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో రోస్టర్ విధానంపై చర్చించి దాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన అంబేద్కర్ సేన నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. 3% రిజర్వేషన్ మాల ఉపకులానికి ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా మాల ఉపకులాలు ఈ రోజు బాగుపడొద్దు అని చెప్పి మీరు రోస్టర్ పాయింట్ పెట్టారు. ఆ రోస్టర్ పాయింట్ ని వెంటనే 16 లోపలికి మీరు మార్చాలని చెప్పి మాకు 10 లేకుంటే 12వ సంఖ్యను మాకు కేటాయించాలని చెప్పి మేము అన్ని మాల ప్రజా సంఘాల తరఫు నుంచి చేస్తే దానికి మొత్తం పొందబెట్టేసినాం. మీ కాంగ్రెస్ పార్టీ కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తుంది ఏంటంటే మాలలకి మీరు విస్మరించొద్దు, అన్యాయం చేయొద్దు, మాకు న్యాయంగా రావాల్సిన వాటాను మాకు ఇవ్వాలని చెప్పి మేము అన్ని ప్రజా సంఘాల తరఫు నుంచి మరి అంబేద్కర్ సేన తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగా ఇప్పుడు మేము స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి పాదయాత్రగా అసెంబ్లీకి వెళుతున్నాం. థ్యాంక్ యూ. వచ్చిన వారందరికీ. జగంపేట నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు జాన్ వెస్లీ ఆధ్వర్యంలో ప్రవీణ్ పగడాల మొదటి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించాలని పాస్టర్లు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. ఈ రోజున ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి దివాన్ చెరువు మరి రహదారి మీద సంవత్సరం క్రిందట ఒక పాస్టర్ గారు దైవజనుడు అనేక మందిని అంధకారంలో నుండి మరి వెలుగులోని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి, ఎంతోమంది అనాథలను చేరదీసి చదివించి పెద్ద చేసి వారి పెళ్లిళ్ళు చేసినటువంటి ఒక సామాజికవేత్త, మరి బానిసత్వ సంఖ్యలాంటి ఉన్నటువంటి ఈ కుల విజృంభణ చేస్తున్న దినాల్లో ఆ కులంకార అహంకార ధోరణికి ఎవరైతే గురైపోతూ వచ్చారో వారి పక్షాన పోరాడుతూ కులం అనేది మనిషికి లేదు మరి సేవకులంగా మేమందరం కలిసి వచ్చి ఎక్కడైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారో అదే ప్లేస్లో మీరు చూడొచ్చు ఎంతోమంది పోలీసులు అక్కడికి వెళ్ళనట్లేదు. పోలీసులు ఆంక్షలు పెట్టిన మా దైవమును నమ్ముకుని ప్రాణమును అర్పించినటువంటి ప్రవీణ్ పగడాల గారిని మేము హతసాక్షిని అభివర్ణిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి దేవుడు మరి తోడుగా ఉండాలని, ఆయన ఆశయాలు నెరవేర్చబడాలని ఈ రోజున ఆయనకి ఘన నివాళులు అర్పించి జగ్గంపేట పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున నియోజకవర్గం తరఫున మేమందరం ఇక్కడ రావడం జరిగింది. జోహార్ ప్రవీణ్ పగడాలన్న, సాధిద్దాం సాధిద్దాం జోహార్ ప్రవీణ్ అన్న. బలకంపేట రేణుకాయలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజు తెల్లవారుజామున అభిషేకాలు, పూలతో అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని భక్తితో కలిసిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. తమ కుటుంబాలపై అమ్మవారి కటాక్షం ఉండాలని భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. అమీన్పూర్ మండే మార్కెట్ ప్రాంతంలో గత 25 సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారుల దుకాణాలను జేహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. టీపీయూఎస్ మండల అధ్యక్షుడు అబ్బు అలీ ఖురేషి ప్రశ్నిస్తే కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని, నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయంగా షాపులు ఏర్పాటు చేయాలని, లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. जगह का ओनर जो था उससे हमने बोल के भी दलाल लिए थे, डब्बे डाल के 15 साल हुआ, हम लोग इन्फॉर्मेशन नहीं दे के बफर जोन बोल के आके तोड़ दिया कि अब ये पूरे यहाँ से आकर डब्बे तोड़ दिया. उसका जिम्मेदार कौन है? ACP है हमारे. उसका पूरा डब्बे जो भी तोड़े उसका जुर्माना पैसे जितने भी लगते उन्हें लगा के देना. और क्या है सो बफर जोन के अंदर तालाब के अंदर घना बने गए 4-5
जीएचएमसी का जो दादागिरी करके बेफजूल हम लोग इन्फॉर्मेशन लेकर कुछ नहीं दिया। ये बफर जोन में भी नहीं आता और क्या है वो तो ये अलग है जगह का ऑनर जो था उसके हम लोग बोल के भी दला लिए थे। डब्बे डाल के 15 साल हुआ, हम लोग इन्फॉर्मेशन नहीं देके बफर जोन बोल के आके तोड़ दिया। तोड़ दे के अब ये पूरे यहाँ से डब्बे तोड़ दिया। उसका जिम्मेदार कौन है? ACP है हमारे। उसका पूरा डब्बे जो भी तोड़े उसका बेफजूल का ये तोड़ दिए। और डब्बे अभी है, मैं वो वीडियो आपको उसमें भी डाल के बताता हूँ। मंदिर के पास के भी है, मंदिर के पास हजाम की दुकान है, वो है जो पावर में उन लोग छोड़ दे रहे, जो गरीब है उन लोग तोड़ के उनके ऊपर जुल्म कर रहे। जगह का हुनर जो था उससे हम लोग बोल के भी दला लिए थे। डब्बे डाल के 15 साल हुआ, हम लोग इन्फॉर्मेशन नहीं देके बफर जोन बोल के आके तोड़ दिया। तोड़ दे के अब ये पूरे यहाँ से डब्बे तोड़ दिया। उसका जिम्मेदार कौन है? ACP है हमारे। उसका पूरा डब्बे जो भी तालाबों में कब्जा करके मट्टी डाल के घना बना लिए। वो उन लोगों पर एक्शन लेने नहीं आ रहा है। ACP को नहीं आ रहा है, GHMC अमीनपुर वालों को नहीं आ रहा है। बेफजूल के गरीबों पे जुल्म कर रहे लोग। आप भी एक बार कमिश्नर से भी हम गुजारिश कर रहे हैं कि आप देखो, आके देख के सही इंसाफ करना बोल के हम गुजारिश कर रहे हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. పటాన్చెరు సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆహ్వానించిన పూజారులు. ఏడూరు నగరంలో ఇందిరా మహిళా భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ చియర్స్. సామాన్యులపై పనుల భారం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టామన్న వరంగల్ మేయర్ గుండు సుధారాణి. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు. బీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.